మేము చెప్పుకోలేకపోతున్నాం, వాళ్ళు చెప్తున్నారు. అదే తేడా ప్రభుత్వం అంటుంది. ప్రతిసారి చెప్తున్నాడు కదా, నేను బటన్ నొక్కుతున్నాను, ఫలానా దానికి బటన్ నొక్కుతున్నాను, అమ్మఒడికి బటన్ నొక్కుతున్నాను, చేయుడికి బటన్ నొక్కుతున్నాను. సత్యాగ్రహ గారు స్పష్టంగా ఛాలెంజ్ చేస్తున్నారా? తప్పకుండా ఛాలెంజ్. ఒక బాధ్యతగా టీవీ సాక్షిగా సత్యాగ్రహ గారు విపరీతమైన ఛాలెంజ్ చేస్తున్నారు. రేపు తట్టుకుంటారా? తప్పకుండా. తట్టుకునేదని నేను తప్పు చేయట్లేదు కదండి, నేనే అబద్ధం ఆడట్లేదు కదా, నేనేం వేగ్గా మాట్లాడలేదు కదా. ఉన్నది కానీ ఉన్నట్లు పదవి వదిలినట్టు నేను మాట్లాడుతున్నాను. ఛాలెంజ్ ముఖ్యమంత్రి సమాధానం చెప్పమండి. నందిగామ నియోజకవర్గంలో ఇద్దరు బ్రదర్స్ అని చెప్పారు. వాళ్ళు అసలు నందిగామని అభివృద్ధి చేసిందేమేమో, అభివృద్ధి పదంలో నడుస్తుంది మా వల్లనే అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరేమో దోపిడీ చేస్తున్నారని మీరు అంటున్నారు. ఏంటి దీనిలో వ్యత్యాసం? ఇప్పుడు ఒకటి సార్, అభివృద్ధి మేమే చేసాం. ఒక బ్రదర్స్ నవనందిగామ మేమేమి అభివృద్ధి చేసామో ఏంటో, నవనందిగామని తయారు చేసిందే మేము అని చెప్పి బ్రదర్స్ అంటున్నారు. మీరేంటి వివరణ ఇస్తారు? ఇప్పుడు నందిగామలో నేను పట్టణం గురించి మాట్లాడతాను సార్. నందిగామ పట్టణంలో 20 వార్డులు ఉన్నాయండి. ప్రతి వార్డుకి వెళ్తాం. ఏ వార్డులో ఉన్న సీసీ రోడ్డు ఎవరు వేశారు? ఈ మార్పులు చేసేది కేవలం 175 టార్గెట్ కొట్టడం కోసమే ఈ మార్పులు జరుగుతున్నాయి అనే విషయం కూడా స్పష్టంగా చెప్తున్నారు. మీరు చెత్త అంటున్నారు. ఎట్లా? ఏ విధంగా? తప్పలేదు. 175 కోసం ఆయన ఎన్ని మార్పులు చేసుకోవచ్చు, ఆయన కూడా మార్చు కదా అంటున్నారు. నియోజకవర్గంలో గతంలో పార్టీ ఓడిపోవడానికి జన్మభూమి కమిటీని కారణం కాదంటారా? అంటే ఒక విషయం సార్, పార్టీ ఓడిపోయేదానికి ఒక విధానం ఉంది. ఆ రోజు ఏంటంటే మా ఓవర్ కాన్ఫిడెన్స్. చంద్రబాబు సత్యాగ్రహ గారు ఏదైనా స్పష్టంగా నందిగామ నియోజకవర్గంలో ఈనాడు కూడా గ్రూప్ రాజకీయాలు టీడీపీలో లేవా? కార్యకర్తల బలం ఉన్నా సరే, కార్యకర్తలు పూర్తిగా టీడీపీ బలం ఉన్నా సరే, గెలుపు అవకాశాలు ఉన్నా సరే, నాయకులు మధ్య సఖ్యత లేకపోవడం వాస్తవం కాదంటారా? సత్యాగ్రహ గారు కరెక్ట్ చెప్పండి. మీరన్న మాట ఒక 6 నెలల క్రితం ఉంది. ఇప్పుడు లేదంటారా? లేదు. ప్రతి నాయకుడు సౌమ్య గెలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విషయంలో సత్యాగ్రహ గారు విషయాన్ని డైవర్ట్ ఏముండదండి. ఈ రోజు సౌమ్య గారు ఒక పిలుపునిస్తే 4 మండలాల్లో ఉన్న గ్రామ పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణంలో ఉన్న 20 వార్డు కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇంటి దగ్గరకు వస్తున్నారు. మనకు వీరుపాడ మండలాన్ని జుట్టుకు తీసుకొచ్చారు. మండల మార్పిడి జరిగింది. దీనిలో ఈ మండల మార్పులో రాజకీయ కోణం ఉందనుకున్నారు. ప్రతినిధి సత్యాగ్రహ గారు స్పష్టంగా చెప్తున్నారా? వైసీపీ నుంచి వచ్చిన ఎవరికి కూడా టీడీపీ పార్టీలో స్థానం ఉండదు, సీట్ ఇచ్చే అవకాశం ఉండదు అని స్పష్టంగా చెప్తున్నారా? లేవు, ఇవ్వట్లేదు కూడా. మా దగ్గర ఉన్నారు కదా అభ్యర్థులు. కొత్తగా మేము ఇంకో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మా దగ్గర అభ్యర్థులు లేరా? నాకేమైనా అభ్యర్థులు కొలదా? ఉన్నారు కదా. ఇది కరెక్ట్. సత్యాగ్రహ గారి నుంచి బయటకు వచ్చారు. వాళ్ళ తప్పుని కడుక్కోవడం కోసమే టీడీపీ పార్టీలోకి వస్తున్నారనేది సత్యాగ్రహ గారు చెప్తున్నారు. ప్రజలకి వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు సరైన నాయకుడి కంటే నడిస్తే మీకు చేసిన పాపాలు కొంచెమన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కులాలను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వ్యక్తులను వారికి చట్టపరంగా కానీ రాజకీయంగా కానీ హింసించిన వారి పేర్లు మాత్రమే రెడ్ బుక్ లో ఉన్నాయి అనేది మీరు స్పష్టంగా చెప్తున్నారా? ఈరోజు మేము రాజకీయాలు చేయడానికి వ్యక్తుల పేరు అందరూ రాయట్లేదు. 170కి 160 గెలవబోతున్న ఈ ఉమ్మడి కూటమి రేపు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇదే అధికారం ఉపయోగించుకొని, ఇదే కొంతమంది నాయకులు ఉపయోగించుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు చేసే అవకాశాలు లేవా? రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి సజ్జా అజయ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ 9 టీవీ తెలుగు డిజిటల్లో అతి త్వరలో వీక్షించండి.